వివిధ కేసుల్లో పట్టుబడిన 94,737 మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లాలో గత 2 సంవత్సరాల కాలంలో 14,006 కేసులకు సంబంధించి ఐడీపీఎల్, డీపీఎల్, ఎన్డీపీఎల్ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12,532 లీటర్ల నాటుసారా, 94,737 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ధ్వంసం చేసిన మద్యం విలువ 1,65,69,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాకినాడ డిస్ట్రిక్ట్లో పోలీసు మరియు సెబ్ సంబంధించిన ఐడి లిక్కరు, ఎన్డీపీఎల్, డిపిఎల్ ఇదన్నీ కూడా లాస్ట్ 1.5 years to 2 years సంబంధించిన ఇదన్నీ కూడా ఈరోజు డిస్ట్రక్షన్కి ప్లాన్ చేయడం జరిగింది. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డీపీఎల్ సంబంధించినదిలో 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇదిలో టోటలీ 1,400 కేసు అన్నీ కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్